చెప్పడం వేరు. బట్ ఒక పవర్ స్టార్ అభిమానిగా, ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, సినిమా అంతా 5 మంది రీచ్ కాలేదు, ఎక్స్పీరియన్స్ అయితే రీచ్ కాలేదు. బట్ అంటే మూవీలో తక్కువ అంటే ఏం లేదండి. ఒక ఫ్యాన్గా చెప్తున్నా, నార్మల్లీ అంటే మా ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వలేదండి. ఒక లవ్ స్టోరీ కానీ, ఒక కామెడీ కానీ, అన్ని ఫైట్స్ అట్లా అయిపోయినాయి అనమాట. అంత అదే అవ్వలేదు. బట్ సినిమా ఓవరాల్ బాగుంది. సూపర్ సూపర్ ఎక్సలెంట్. న్యాయం జరిగింది. న్యాయం అయితే 100% ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైనల్ గా న్యాయం జరిగింది. అది దాన్ని ఉచ్చోపిస్తాడు పులికి, కాలి కన్ను సైగలతోటే దాన్ని ఇట్లా గమ్మును ఉండిపిస్తాడు. పిఠాపురం గారి తాలూకా సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది. హైలైట్ ఆయన హెయిర్ స్టైల్ కానీ, సినిమాలో ఆయన లుక్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. సంస్కృతి సాంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఏ పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా ఇటువంటి చరిత్రని చెప్పడం జరిగింది. మన హిందువులు చేసినటువంటి ధైర్య సాహసాలు కానీ, గోవాలను ఎదిరించి వారిని చరిత్ర సాహసాలు కానీ ఎక్కడా ప్రచురించలేదు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు కళ్ళగట్టినట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాని అందరూ చూసి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. 5 సంవత్సరాలు ఆయన కష్టం నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే, అరే అమ్మాయి ఏం కష్టపడ్డారా బాబు, అసలు వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసి వదిలేసేవాడేమో. నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టా తెలుసండి డబ్బుల కోసం. ఎందుకంటే పేమెంట్ అనేది కొద్ది లేట్ అయిందనమాట. సార్ నాకు ఇప్పుడు గిల్టీగా ఉంది. అలాంటి ప్రొడ్యూసర్ని నేను కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టానని. సో ఫైనల్గా సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం నేను ఆయనకి థ్యాంక్స్ రూపంలో చెప్తున్నాను. సో ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కూడా కోరుతున్నాను. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది సార్? ఓకే సూపర్. ఎలా ఉంది నా మూవీ? ఎలా ఉంది? సూపర్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర మొదలెడితే భీమనాయక్ వరకు చూసిన సినిమాలన్నీ ఒక లెక్క అయితే, ఇప్పుడు ఆర్ఆర్ వీరమల్ల అన్న సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఎక్స్ట్రాడినరీ మూవీ. నిజంగా ఫైట్స్ చేస్తున్నా అన్న కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే మీరు ఎలాంటి స్టంట్లు చేయకుండా మీ ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండడం ప్రజలకు చాలా అవసరం కాబట్టి మీరు స్టంట్లు చేయొద్దని చెప్పి మనమే. కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసాడు. ఏకదం సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3.35 అవ్వచ్చు. సినిమా వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ పవన్ అన్న యాక్టింగ్ అన్ని కలపసి కొడితే ఆర్ఆర్ వీరమల్లు నిజంగా ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు, గూస్ బంప్స్ తప్పించాడు. అదేవిధంగా ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ అనమాట. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరూ కనపడలేదు. 1 మ్యాన్ షో చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ కోవి నిర్వచనానికి కోసం తేవడానికి పట్ట కష్టాలు అంతెంత కాదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా ఎప్పుడు రాలేదు. సినిమా చాలా మంది ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే వచ్చు. జై పవన్ అన్న, జై ఆర్ఆర్ వీరమల్లు. థ్యాంక్ యూ.